హలో ఆల్, గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హైదరాబాద్లో చాలా చల్లగా ఉంది కదా. సో ఈవినింగ్ స్నాక్ లాగా మనం మిర్చి బజ్జీ వేసుకుందామండి. దానికి 2 కప్స్ శనగపిండి అండ్ మిర్చి అండి. ఒక 100, ఒక 10 పీసెస్ అనుకోండి, ఎంత కావాలో అంత తీసుకోండి. మిర్చీస్ బాగా కడుక్కొని ఇలా సీడ్స్ తీసేసి హాఫ్ కట్ చేసుకోవాలండి, ఎందుకంటే పెద్దగా ఉంటాయి కదా. సో పక్కన కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్, వాటర్ మనకి తీసుకోవాల్సింది, అండ్ సోడా పొడి, సాల్ట్, కొంచెం వామ్ అండి టేస్ట్ పర్పస్ కోసం. ఇవి తీసుకునేసి ఆ సీడ్స్ ఉంటే కారం వేస్తుంది కాబట్టి కొంచెం దీనికోసం వేడి నూనె అండి, ఒక 2 స్పూన్స్ వేడి నూనె కూడా కావాలి. ఇది వసు రెసిపీ అండి, వసు చేస్తుంది. సో మనం మిర్చి కడుక్కొని నీట్గా సీడ్స్ తీసుకున్నాం కదా, దాంట్లోకి జీలకర్ర పొడి, సాల్ట్ కలుపుకున్న పొడిని స్టఫ్ చేసుకోవాలి. కొంచెంమంది చింతపండు కూడా కలుపుకుంటారు, మాకు ఇలాగే నచ్చుతుంది. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మిర్చి లోపలంతా. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి చేసుకుని తినండి. సో మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం శనగపిండిని కలుపుకున్నాము. ఈ శనగపిండి మేము శనగపప్పుని మిషన్కి ఆడిస్తారు కదా, అలా చేసిన పిండి అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్, కొంచెం సోడా పొడి, 1 టీ స్పూన్ అంత సోడా పొడి వేసేసుకోవాలి. ఇది చూస్తుంటేనే అసలు ఆ జీలకర్ర పొడి స్మెల్ సూపర్ ఉంటుంది. వాము, ఇది మా పొలంలో వాము అండి, మా బాబాయ్ వాళ్ళు పంపించారు పిల్లల కోసం అనేసి. నేను బాగా యూజ్ చేస్తాను దీన్ని. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేడి ఆయిల్. కొంచెం వేడి నూనె ఎందుకు వేస్తారంటే పిండి మిర్చి పిండి బాగా వస్తుంది కలుపుతుంటేనే అది. సో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి, అందరూ ఇష్టపడతారు. మనం శనగపిండి టైట్గా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి పిండి, అప్పుడైతేనే మిర్చి బాగా వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. కొంతమంది క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, మేము చేసుకోలేదు. చూడండి, అది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని, గడ్డలు లేకుండా, ఉండలు లేకోకుండా. అది అలా అంటే అలా పడాలి మనకి పిండి చేతిలో నుంచి జారుగా, అప్పుడే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు మిర్చి బజ్జీ కూడా బాగా అంటుకుంటుంది అన్నమాట పిండి. దీన్ని ఒక 20 మినిట్స్ మనం మూత పెట్టేసి సైడ్కి పెట్టేద్దాం. పిండి నానాలి. మనం వంట సోడా వేసి ఉంటాం కదా, బబుల్స్ రావాలన్నమాట. అంటే బబుల్స్ అంటే కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది లైట్గా. అప్పుడు ఒక 20 మినిట్స్ పడుతుంది అనుకోండి. ఇప్పుడు కొంచెం నూనె పెట్టేసుకొని దాంట్లో ఇంకా వేసేసుకున్నాను మిర్చి బజ్జీస్. లోపల మిర్చి కూడా వేగాలండి, అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది. మంచిగా ఇలా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మరీ హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, పిండి ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఈ కలర్ వస్తే చాలు, ఇంకా తీసేసుకున్నాను. ఇంకా దీంట్లోకి మనం ఆనియన్ స్టఫ్ చేసి కూడా తినచ్చు. Thank you all.